4 గంటలకి ధ్యానం చేయడం అంటే బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయడం. హిమాలయాల్లో, అరణ్యాల్లో, ఆశ్రమాల్లో ఋషులు కానీ ఎవరైనా సరే ఆ ముహూర్తం టైంలోనే ధ్యానం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. దృష్టిలో బ్రహ్మ ముహూర్తమే అత్యంత విశిష్టమైన సమయం. అన్ని జీవులు, అన్ని ప్రాణులు ఆ సమయంలో శాంతించి ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అందుచేత ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది. ధ్యానం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా చేయగలుగుతారు. ఆ సమయంలో ధ్యానం చేస్తే ఎంతో శక్తి సంపాదించుకోగలుగుతారు. సహజంగానే వారి ఆలోచనలన్నీ శాంతించి ఉంటాయి. అందుచేత ఆ సమయంలో ధ్యానంలో కూర్చుంటే చాలా తొందరగా ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ధ్యాన స్థితి తేలిగ్గా పొందుతారు. కూర్చున్నంతసేపు శక్తి సంపాదిస్తూనే ఉంటారు.